మాతృభాషలో మాత్రమే మన భావాలను సంపూర్ణంగా వ్యక్తీకరించగలమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయ్ అన్నారు. విజయవాడలో జరిగిన 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలకు జస్టిస్ జ్యోతిర్మయ్తో పాటు హోంమంత్రి అనిత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రమదావనం అనే పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. తుపాకీ కంటే పుస్తకమే సమాజాన్ని మారుస్తుందని ఈ సందర్భంగా అనిత వివరించారు. న్యాయరంగంలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోందని, చదువుతోనే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని జస్టిస్ జ్యోతిర్మయ్ పేర్కొన్నారు. తెలుగు భాష స్ఫూర్తి కోసం తాను రోజు బోర్డుపై ఒక మంచి సందేశాన్ని రాస్తూ ఉంటానని గుర్తు చేసుకున్నారు. మనమేంటంటే ముందు నుంచి కూడా ఇంగ్లీషే, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి కూడా అన్ని కోర్టులు కూడా ఇంగ్లీషే. కాబట్టి ఒక జడ్జిమెంట్ తెలుగులో లేదు. ఆ జ్యుడిషియరీకి సంబంధించిన పదాలు, ఆ లీగల్ పదాలు అనువాదం చేయడం కొంత కష్టతరమే. కానీ కమిటీ పనిచేస్తుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ప్రాజెక్టు, భారత సర్వోత్తమ న్యాయస్థానం వారు, దానిలో కూడా ఒక న్యాయమూర్తి గారు కమిటీలో ఉండి దీన్ని పర్యవేక్షించడం జరుగుతోంది. ఈ తీర్పులు ఏవైతే ఉంటాయో హైకోర్టు వెబ్సైట్లో మీరు తెలుగులో చూడొచ్చు. హోమ్ మినిస్టర్ గారిని పిలిచాము ఇక్కడికి అంటే, హోమ్ మినిస్టర్ గారు చుట్టూ ఉన్న తుపాకుల కన్నా మీ అందరి చేతుల్లో ఉన్న పుస్తకాలే చాలా విలువైనవి, చాలా ఆయుధాలు కూడా అవే. ఏదైనా క్రైమ్ జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం, కానీ ఆ క్రైమ్ జరగకుండా చేసేది మాత్రం ఒక పుస్తకమే. స్త్రీల సాహిత్య చరిత్రని చాలా ముందు నుంచి కూడా అర్థం చేసుకోవాలి. మన కవయిత్రులం మనం ఇంతమంది వాళ్ళ ఉన్నామంటే క్రీస్తు పూర్వం నుంచి కూడా కవయిత్రులు ఉన్నారు. వాళ్ళ గురించి మనకెవరు చెప్పలేదు. వారు చాలా భిన్నంగా రాశారు. వాళ్ళ ఆర్థిక నేపథ్యం, వాళ్ళ సాంఘిక నేపథ్యం, కుటుంబ నేపథ్యాల వల్ల క్రీస్తు పూర్వం నుంచి ఉన్నటువంటి రచయిత్రులు, కవయిత్రులు పురుషుల కంటే చాలా చాలా భిన్నంగా రాశారు.